RGR9 న్యూస్ కి స్వాగతం. దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేదు. ఎందుకంటే మధ్యలో అంతా చాలా తేడాలు వచ్చినాయి. వ్యాపారస్తులకి, లారీ అసోసియేషన్లకి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దాని మీద వాళ్ళు ప్రత్యేకమైన లారీ ఓనర్స్ అంతా వచ్చేసి మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులతో కూర్చొని మాట్లాడి మన చంద్రకాంత్ రెడ్డి, తర్వాత ఆనంద్ రెడ్డి, మనోజ్ అందరు కూర్చొని మాట్లాడి ఒక సెటప్ చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసినారు. తర్వాత వచ్చిన అమౌంట్ ఏం చేసినారంటే చంద్రకాంత్ రెడ్డి, మనోజ్ రెడ్డి ఆ బిల్డింగ్ కట్టించేదానికి ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా బిల్డింగ్ని కట్టించినాం కాబట్టి ఇంకా వచ్చిన డబ్బుతో సరిపోలేదు కాబట్టి అంటే మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాగా అంటే మన అసోసియేషన్ వాళ్ళు తర్వాత తీసుకోవాల్సిన ఉద్దేశంతో అప్పులు తెచ్చి దాన్ని కట్టించే పరిస్థితి చేశారు. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే దీనికోసము ఇదేదో దీని నుంచి ఎంతో ఆదాయం ఉందన్నట్ల అనే ఉద్దేశంతోనో లేకపోతే మా పెత్తనం చెలాయించాలనుకునే ఉద్దేశంతోనో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక పక్కేమో రెండు గ్రూపులు తయారైనాయి. కూటమి వాళ్ళు ఒక పక్క ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఒక పక్క ఉన్నారు. వాళ్ళేమో ప్రెసిడెంట్గా భూపాలు చేసినామని చెప్పేసి వాళ్ళు కాదు ప్రిపేర్ చేయని చెప్పేసి వీళ్ళు. ఇది ఎవరికి సంబంధించింది కాదు. లారీ అసోసియేషన్ అంటే పార్టీకి సంబంధించిందే కాదు. ఇది ఈ పరిస్థితిలో వాళ్ళు కూడా తెలుసుకోవాలా. దీని నుంచి ఎవరికి లాభం లేదు, కానీ లాభం ఏం లేదు. దీని నుంచి ఇంకా చెడుపే. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పిన లారీ అసోసియేషన్ అంటాకే పోవద్దని చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా లారీ అసోసియేషన్లో ఎవరైతే లారీలు ఉన్నారో వాళ్ళంతా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఊరికే గౌరవ అధ్యక్షులుగా ఉన్నాము. వచ్చిన అమౌంట్తోనే మన వాళ్ళ ద్వారానే ఆ బిల్డింగ్ కూడా కట్టిస్తాం. అంతేగాని ఏ రకంగా కూడా దాంట్లో దోచుకునే పరిస్థితి ఎవరికి ఉండదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దీని నుంచి ఎంతో ఆదాయం ఉంది. దీన్ని ఏదో దోచుకోవాలనే ఆలోచన ఎవరికి లేదు. ఏ ఎమ్మెల్యే కూడా ఆశించే పరిస్థితి ఏం లేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మీరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే ఒక ఆలోచనతోన వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి లారీలు ఎవరైతే ఓనర్లు ఉన్నా వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే మీరు ముందుకు పోవాలి. అంతేగాని బలవంతంగా దాన్ని లాక్కోవాలనే పరిస్థితి ఉండరాదు. వాళ్ళ సమ్మతితోనే మీరు గౌరవంగా గౌరవ దృష్టిగా ఉండండి అంటేనే మనం ఉండాల. అంతేగాని మనమే పోయి మనమే దాన్ని ఏదో దీని నుంచి పెత్తనం చెలాయించాలనే పరిస్థితిలో ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంతేగాని ఏదున్నా కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచించే పని లేదు. ఉండే విషయాన్ని మీకు చెప్తాం. తర్వాత సరే ఒక పక్క కూటమి ఉంది, ఒక పక్క అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకున్నారో మా ద్వారా విషయాలు మీకు చెప్తా ఉన్నాము. అది వినొచ్చు, వినకపోవచ్చు. ఇబ్బంది పడేది ఎవరంటే లారీ ఓనర్లు. మేము ఓనర్లు ఉండి వాళ్ళ బాధ ఏమంటే మేము ఓనర్లు ఉండి మా మీద పెత్తనం ఏమనేది వాళ్ళ ఆలోచన. ఏమి ఇంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారనేది వాళ్ళ అభిప్రాయం. ఆ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. మాకేం దాని గురించి మాకు అక్కర్లేదు. దాని నుంచి లాభం ఏం లేదు. ఏదో మంచి చేయాలనుకునే ఉద్దేశంతో చేసాము, ఇంతవరకు చేసాము. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో ఎవరైనా కానీ కుటుంబ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మళ్ళీ ఎంతైతే బ్యాలెన్స్ ఇంకా అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. వాళ్ళ అభిప్రాయం మీద అంటే లారీ ఓనర్ల అభిప్రాయం మీదే చేసుకోవాలి. ఎవరంతా కూడా ఈరోజు ఇది జరుగుతూ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచనే చేయలే. మాకు కావాలని కానీ వాళ్ళు పిలిపించి కానీ మేము ఉంటామని కానీ ఎప్పుడు చెప్పలేము. మనం వాళ్ళే వచ్చి మీరు ఉండాలి సార్, ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఉంటే మాకు ఏదైనా మధ్యవర్తిగా మేము మాకు లారీలు అప్పులు ఉంటాయి, కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది, మీ సపోర్ట్ లేకపోతే మేము ఉండలేమని చెప్పినారు కాబట్టి ఆ రోజు మనవాళ్ళు ఉన్నారు. అంతేగాని వేరే ఆలోచన లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీరు కూడా చూస్తూ ఉంటారు, మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతూ ఉంది ఏం లేదని కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు. ఆ విషయం కూడా మీకు కూడా బాగా తెలుసు, నాకింద మీకు బాగా తెలుసు.